నమస్కారం 9 న్యూస్ కి స్వాగతం. రేవంత్ కుటుంబం దోపిడీకి ఆధారాలతో బయటపెట్టారు బీఆర్ఎస్ నాయకులు క్రిసాయ్. ఎంక్వైరీ ఎవరు చేస్తారు? ముఖ్యమంత్రి ఫ్రాడ్ చేస్తుంటే ఇంక ఎవరు ఎంక్వైరీ చేయాలి? ముఖ్యమంత్రి గారు ఇది మానుకోవాలి, ఈ బోగస్ కంపెనీలను కలుసుడు మానుకోవాలి. ఎస్ 100% మేము నిన్న రిలీజ్ చేసినాం కదా, ఐటీ ఎక్స్పోర్ట్స్ సగానికి సగం పడిపోయినాయి వీళ్ళ ప్రభుత్వంలో, ఉపాధి సగానికి సగం పడిపోయింది. కొత్త ఐటీ ఇండస్ట్రీస్ని వీళ్ళు ఏం తీసుకొని రాలేదు. మేము వెళ్ళినప్పుడు మీరు ఏం తీసుకొని వచ్చారు? డావోస్ నుంచి పోయి అదాని అని అన్నారు. అదాని రాహుల్ గాంధీ వద్దని అంటాడు. మేము ఏం డిమాండ్ చేస్తున్నాం? ఎస్ మేము డెఫినెట్గా కోర్టుకు వెళ్తాం. వీళ్ళు చేస్తున్న ఈ ఫ్రాడ్ దాని మీద కోర్టుకు వెళ్తాం. ఎందుకంటే ఆల్రెడీ అఫీషియల్గా యూ హ్యావ్ సైన్డ్ ఎంఓయూ సైన్ చేసేసారు మీరు. మేము లీగల్గా వెళ్ళగలుగుతాం, మేము వెళ్తాం, కోర్టుకు వెళ్తాం. కానీ మీరు ఆపరా? కాంగ్రెస్ ప్రభుత్వం ఆపదా? డే 1 ఒక బోగస్ కంపెనీ, డే 2 తమ్ముని కంపెనీ, డే 3 డే 4 ఇట్లా ఎన్ని రోజులు ఇంకెంత మోసం చేస్తారు? ఇది బంద్ చేయండి అని చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు. సోషల్ మీడియాలో అందరూ ఇమీడియట్గా వెతుకుతున్నారు. ఏదన్నా కంపెనీ ఇట్లా అనౌన్స్మెంట్ రాగానే కంపెనీ పుట్టుపురాతరాలు ఏందని చూస్తున్నారు. అందరూ కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయండి ఈ డాక్యుమెంట్స్. ఒక కంపెనీ రిజిస్టర్ అయినప్పుడు మన దేశంలో వాళ్ళ అడ్రస్లు ఇస్తారు, పాన్ నంబర్లు కూడా ఉన్నాయి. ఇక మేము ప్రైవేట్ డీటెయిల్స్ పెట్టొద్దు కాబట్టి మేము చెప్తలేము, కానీ ఇందులో పాన్ నంబర్స్తో సహా ఉన్నాయి, అడ్రస్లతో సహా ఉన్నాయి. ఎందుకు ఇదంతా? నెలల ముందే, ఇప్పుడు ఆ ఎంఓయూలో ఉన్న వ్యక్తి కొన్ని నెలల ముందే ఇవ్వండి ఫోటో, మళ్ళీ దీనికి సమాధానం చెప్పకుండా ఏమంటారు? కేసులు వేస్తారు. ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్న పిక్చర్సే. ఇల్లేవి కూడా మార్ఫ్డ్ కాదు, క్రియేటెడ్ కాదు, ఎడిటెడ్ కానే కాదు. వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ దిస్ ఎవిడెన్స్. కానీ సమాధానం చెప్పమనండి. అసెంబ్లీ నుంచి అయితే పారిపోయారు, సమాధానం చెప్పలేకపోయారు. అడిగారు కదా, కౌశిక్ రెడ్డి గారు సోమ్ డిస్టిలరీస్ మీద ఎంక్వైరీ అడిగారు, ఆర్టీసీ టికెట్ కాంట్రాక్ట్ మీద ఎంక్వైరీ అడిగారు, కేటీఆర్ గారు లేచి సివిల్ సప్లైస్ మీద స్పీకర్ గారి దగ్గర డాక్యుమెంట్స్ పెట్టండి అని అడిగారు. ఎంక్వైరీకి సిద్ధంగా లేరు. ఇప్పుడు ఇది కథ. ఆస్ట్రేలియాలో ఒక బ్రదర్, యుఎస్లో ఇంకో 2 బ్రదర్స్, ఇక్కడ వికారాబాద్ కొడంగల్లో ఇంకో బ్రదర్. ఇది వీళ్ళ కుటుంబ దోపిడీ.